समस्तो बजार पूजा नमस्कार కర్నమల గాయత్రి గారికి, హసీనా బేగం గారికి, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నవీన్ గారికి, శివాలయ ఆలయ చైర్మన్ రమణ గారికి, అదేవిధంగా రమేష్ అన్న, అదేవిధంగా వేణు, మా యాదవ్, ఇంకా వెంకటేష్ అన్న, చాలా మంది ఉన్నారు. ఎండోమెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసరు అదే విశ్వనాథ్ గారికి, నా ముందు కూర్చోనున్న జిల్లా అధికారులందరికీ, నా ముందు కూర్చోనున్న మా ఆకాశాలందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగు జాతి, తెలుగు నాడి పుట్టిపడేలాగా ఒక్కసారిగా మనమందరము కలవడం ఇది చాలా ఆనందదాయకం. మొట్టమొదటి జిల్లా కార్యక్రమం మనమందరం కలిసి ఇక్కడ జరుపుకోవడం ఒక సంబరాలుగా అంబరాలుగా ఉన్నది. ఇది మా డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే ఉగాది అనేది తెలుగు జాతికి అది అంకితం. ఎలా అంటే ఉగాది పండుగ నుంచి ఆ వేషధారణే మీకు తెలుగు వారి నాడిలాగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా 2012లో మనం చిత్తూరు జిల్లా 100 సంవత్సరాల కార్యక్రమం చేశాము. ఆ రోజు కూడా దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టాము, తిరుపతిలో చేశాము. ఆ 100 సంవత్సరాల కార్యక్రమం ఎంత ఆడంబరంగా ఉండిందంటే దానికి చెప్పడానికి పదాలు. అదేవిధంగా ఈరోజు మన పెద్దలు రాష్ట్ర కాదు భారతదేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి గారు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఉగాది పురస్కారాలు, ఉగాది వేడుకలు జరుపుకోవడం అవసరం ఉంది. ఉగాది మన తెలుగు జాతికి ఇది చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగ మన అందరికీ ఇక్కడ నుంచి మన కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యాలి. ఇక్కడ నుంచి మన రాష్ట్ర భవిష్యత్తు ఒక పంచాంగం రాస్తాడు. ఆ పంచాంగం మన తప్పకుండా మన తెలుగు జాతికి, మన తెలుగు రాష్ట్రానికి పూర్తి స్థాయిగా ముందుకు నడిచేటట్టుగా ఉండాలి. ఇదే కాకుండా మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మనం ఉగాది జరుపుకునేవాం, ఉగాది వేడుకలు జరుపుకునేవాం. శిల్పారామంలో అందరూ కలిసి పండుగ జరుపుకుంటున్నామని దీనికి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
మీ కృషి, మీ పట్టుదల అందువల్ల ఈరోజు మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పడింది. ఈరోజు ఉగాది పండుగ బాగా చేసుకుంటున్నాము. దానికి మదనపల్లి నగరవాసుల తరఫున మరియు జిల్లా ప్రజల తరఫున మీకు మరీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. చేసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి పండుగ కూడా ఇలాగే మనం చేసుకోవాలి, మన ఎమ్మెల్యే గారు ఉన్న చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ మరీ జరుగుతాము.
10,116 రూపాయల సంభావన శాలువ, కాటన్ కండువ పంచాంగ పుస్తకం ఒక వారికి ఫలంగా కోరుకుంటున్నాం. మన గౌరవ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఆప్యాయంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున కానుకలు అందిస్తున్నారు. మరి మన చప్పట్లు మాత్రం కలువైపోయినాయి. ఒకసారి గట్టిగా అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెడుకు ప్రారంభం జరగాలి, మంచికి శ్రీకారం చుట్టాలి, అన్నమయ్య జిల్లా ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కృష్ణమాచార్యులు వారికి ప్రశంసా పత్రాన్ని బహుకరిస్తున్నారు. శ్రీ రెడ్డి స్వామి గారు మన జహాన్ గారు మరియు గౌరవ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ సార్ ఆప్యాయంగా ఇస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి జీవితకాలం గుర్తుంచుకునే జ్ఞాపికని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్నందుకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది స్వామి వారికి. అందరూ వారికి వస్త్రాలు కూడా సమర్పిస్తున్నాను. చూడండి, ప్రతిష్టతి ఉన్నత ఉద్యోగ, ఉన్నత వ్యాపార, ఉన్నత అధికార యోగ్యత, ఫలప్రసాద సిద్ధిరస్తు. నిదర్శనం అందులో మన ఆంధ్రప్రదేశ్ గమనించవచ్చు. ఎంతో ఆప్యాయతగా 7 పదుల వయసులో కూడా సరస్వతి కటాక్షంతో వేంపల్లి అబ్దుల్ ఖాదర్ గారు సరస్వతి పుత్రులుగా, అలాగే శ్రీ మురళీధర్ రాజు గారు, మన హసీనా బేగం మేడం గారు, స్రవంతి గారు, గాయత్రీ దేవి గారు, వీరందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క కవిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి ఆత్మీయ స్వాగతం మన అన్నమయ్య జిల్లా యంత్రాంగం తరఫున మనస్ఫూర్తిగా ఇస్తున్నటువంటి హృదయపూర్వక సత్కారం. గాయత్రి మేడం గారు సార్ చెప్పండి కూడా. జ్ఞాపికల బహుకరణ హసీనా బేగం గారికి, గాయత్రీ దేవి గారికి, వేంపల్లి అబ్దుల్ ఖాదర్ గారికి, మురళీధర్ రాజు గారికి, స్రవంతి గారికి. చూడు, గురువు గారు సరస్వతి మేడం గారు ఒకసారి గట్టిగా క్లాస్ కోరుకుంటున్నాం.